ఇక్కడ ఎవరైనా రాణించలేదు, మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్నాను. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచా? అబ్బే, అలాంటిదేం లేదు. ఎవరో పని పాట లేని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తుంటారు. ఒకవేళ ఉన్నా ఇది వారి వ్యక్తిగత అంశం, మాకేం సంబంధం? ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు, సాక్షాత్తు ఇండస్ట్రీ పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి. అవును, మీరు వింటోంది నిజమే. కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఈ అంశంపై స్పందించని చిరంజీవి ఇప్పుడే ఎందుకు తొలిసారి మాట్లాడారు? అసలు ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కాస్టింగ్ కౌచ్ పై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సమంజసమేనా అనేది ఈ స్టోరీలో చూద్దాం. సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం, కానీ ఆ వెలుగుల వెనక ఎన్నో చీకటి కోణాలున్నాయి. కాస్టింగ్ కౌచ్ లో పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకొచ్చాయి, వస్తున్నాయి కూడా. చాలా మంది మహిళా నటులు తమ జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దశాబ్దాలుగా వేధిస్తున్న కాస్టింగ్ కౌచ్ అనే భూతం గురించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీకి పెద్దగా ఉండి అందర్నీ కాపాడాల్సిన వ్యక్తే అసలు సమస్యే లేదని కొట్టిపారేయడం ఏంటా అని నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కౌచ్ అలాంటివి ఏమి ఉండవండి. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే సంస్కృతి నిజానికి లేదని, ఇది వ్యక్తిగత అంశమని, ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థే లేదు. ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది. మనం ఎలా ఉంటే అది అలాగే స్పందిస్తుంది. మీరు స్ట్రిక్ట్ గా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇది కేవలం వ్యక్తిగత ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని చెప్పి కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే వేధింపులు జరుగుతున్నాయంటే దానికి బాధితుల ప్రవర్తనే కారణమనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. చిరంజీవి వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. ఆమె తన ట్విట్టర్ వేదికగా చిరంజీవిని కార్నర్ చేస్తూ పలు కీలక ప్రశ్నలు సంధించారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి ఉన్న అసలు అర్థం లైంగిక సహకారం అని చిన్మయి కుండ బద్దలు కొట్టేశారు. ఆంగ్ల విద్య అభ్యసించి వృత్తి పట్ల నిబద్ధత అని భ్రమపడితే పొరపాటేనని, ఆ కమిట్మెంట్ ఇవ్వనిదే ఇక్కడ అవకాశాలు రావడం లేదని చిన్మయి స్పష్టం చేశారు. చిరంజీవి మాటలు బాధితులను నిందించేలా ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులకు గురైన మహిళా సంగీతకారుల ఉదాహరణలు చెబుతూ, స్టూడియోల్లో, సౌండ్ బూతుల్లో బంధించి వేస్తున్న మృగాల గురించి చిరంజీవికి తెలీదా అని ఆమె ప్రశ్నించారు. అసభ్యకరంగా ప్రవర్తించేవారు, మహిళలకు అసభ్య ఫోటోలు పంపే పురుష గాయకులు, నటులు ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఇండస్ట్రీలో ఇంకా ఎలా కొనసాగుతున్నారని, వారే మన్ననలు పొందుతుంటే బాధితులు ఎక్కడికి వెళ్లాలని ఆమె నిలదీశారు. చిన్మయి మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొందరు మహిళా నటులు కాస్టింగ్ కౌచ్ ను పక్కదారి పట్టించిన సందర్భాలు కూడా చాలానే చూశాం. అయితే చిరంజీవి చెప్పినట్టుగానే ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేదన్నది అవాస్తవం. మెగాస్టార్ తన తరంలో నటీనటులు ఒకరినొకరు గౌరవించుకునే వాతావరణం ఉందని చెప్పారు. అది నిజమే కావచ్చు, కానీ నేటి కాలంలో వేళ్లునుకుపోయిన ఈ వ్యవస్థీకృత సమస్యను లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇండస్ట్రీలో అందరూ గొంతెత్తలేని స్థితిలో ఉన్నప్పుడు మెగాస్టార్ వంటి దిగ్గజం వారికి అండగా ఉండాలా, లేక సమస్య లేదని కొట్టిపారేయాలా? స్ట్రిక్ట్ గా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అనడం ద్వారా వేధింపులకు గురైన వారు స్ట్రిక్ట్ గా లేరని చిరంజీవి తీర్పునిస్తున్నారా? చిరంజీవి వంటి వ్యక్తి బాధితులకు అండగా నిలబడాల్సింది పోయి ఇలా అసలు కాస్టింగ్ కౌచ్ అనేదే లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదు. సినిమా రంగంలో తమ కళను సాకారం చేసుకోవాలని వచ్చే ఎంతో మంది ఆడబిడ్డలకు భరోసా ఇవ్వాల్సింది పోయి సమస్యను వారి వ్యక్తిగత విషయంగా మార్చడం సరైనది కాదని చిరంజీవిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన సమయంలో
అసలు సమస్య లేదని చెప్పడం చిరంజీవి వంటి స్థాయి మహానటుడికి తగదని, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మెగాస్టార్ ఇమేజ్ కు డ్యామేజ్ కలిగిస్తోందని విశ్లేషకుల భావన. మరి దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.